శారదా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాదరావు గురూజీ. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం నాయన. సార్, రేపైతే వసంత పంచమి ఉంది. వసంత పంచమి రోజు ముఖ్యంగా ఏం చేయాలంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. వసంత పంచమి అంటే సరస్వతి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజు. మామూలుగా మనుషులమైతే పుట్టారు అని చెబుతాము. అమ్మవారు మరి ఉద్భవించినది అనేటువంటిది చెప్పుకోవాలి. సరస్వతి అంటే ఏమిటి? వాగ్దేవి. మనము ఇంకా అనేక పదాలు ఉన్నాయి. వాక్దేవి అంటే వాక్కుకు, జ్ఞాన సంపదకు చాలా మూలమైనటువంటి ప్రధాన దేవత సరస్వతి అమ్మవారు. అంటే చదువుల తల్లి, సహజ భాషలో చదువుల తల్లి సరస్వతి అమ్మవారు అని అనుకుంటూ ఉంటాం. అయితే మనం చదువుకున్నది గుర్తుండాలన్నా, మన నాలుక బాగా తిరగాలి అన్నా, నాలుక తిరగటం ఏమిటి అనుకోవచ్చు. అంటే కఠినమైనటువంటి పదాలు సైతము అవలీలగా మనము భాష మాట్లాడగలిగినటువంటి ఇది రావాలి అని ప్రతి చిన్న పిల్లవాడికి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి ఇలా పద్యాలు ఏవో చెబుతూ ఉంటారు. నిజానికి పూర్వము అమరకోశము అనేటువంటిది ఉన్నది. అమరము రానివాడికి నేను ఇమరను అని అమ్మవారి యొక్క ఇది. మరి ఇవాళ వచ్చిన వాళ్ళందరూ అమరం చదివారా అంటే నేను అలా అనడం లేదు. ఎందుకు అంటే అవలీలగా పిల్లలు చిన్నతనంలో మనం ఎందుకు చదివింది గుర్తుండాలి అంటే ఎగ్జామ్స్ సమయం వచ్చేటప్పటికి పాఠ్యాంశం మొత్తం చదువుకున్న ఆ సమయానికి గుర్తుండాలి అని. అలా సరస్వతి అమ్మవారిని ఆరాధన చేసేటువంటి రోజు శ్రీ పంచమి. అందుకని రేపు ఎక్కువగా శ్రీ పంచమి నాడు సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహము పిల్లలకు, పెద్దలకు, ప్రతి వాళ్లకు కూడా, ఇంకా మళ్ళీ మాట్లాడితే ఉపాధ్యాయులకు కూడా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహము కావాల్సిందే. దీంట్లో వయోభేదం అనేటువంటిది ఏమీ లేదు నిజానికి. అంటే మరి టీచర్లకు కూడా ఎందుకు, ఉపాధ్యాయులకు ఎందుకు అంటే పిల్లలకు ఒక పాఠం గురించి చెప్పాలి అన్నప్పుడు కొత్తదనముగా వాళ్లకు అవలీలగా అర్థమయ్యేట్టుగా ఎలా చెప్పగలము అనేటువంటిది కూడా రావాలి కదా. మనకు జ్ఞాపక శక్తి వెంటనే ఇది మనిషికి రావాలి అన్నప్పుడు గుర్తుకు మరి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా రావటం అనేది. అందుకని రేపు సహజంగా సరస్వతి అమ్మవారి యొక్క ఆలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, బాసర, వర్గల్, ఇలా ముఖ్యమైనటువంటి అమ్మవారి యొక్క స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పాపం తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యాభ్యాసము బాగా జరగాలి, లేదా బాగా చదువుకోవాలి, లేదా నాలుక బాగా పలచబడి బాగా చదువుకునేట్టుగా ఉండాలి అని ఈ హోమాలు చేసుకోవడం ఏమిటి, అక్షరాభ్యాస కార్యక్రమాలు చేసుకోవటం ఏమిటి, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా మనకు హిందువుల యొక్క గొప్పతనం ఏమిటి హైందవ ధర్మంలో అంటే ఏ పండుగ వచ్చినా దేనికి దానికి ప్రతీకగా ఒక భాగం, ఒక పద్ధతి, ఒక విధానము, ఇది దీనికి సంబంధించినటువంటిది అనేటువంటిది ఒకటి ఉన్నది మనకు. అందువల్ల దీన్నంతా ఎందుకు పెట్టారు అంటే దేనికి దానికి ఏది ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రధానముగా అని. శ్రీ పంచమి అంటే సాక్షాత్తు సరస్వతి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజు కాబట్టి ఆ రోజు అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు కూడా. మనం ఎక్కడైనా ఒక చోట పని చేస్తున్నాము, మనం లెక్కలు సరిగ్గా రాయాలి అంటే కూడా అమ్మవారి అనుగ్రహమే ఉండాలి. ఆ లెక్కలు సరిగ్గా తేలాలి అంటే ఎక్కడ ఏమీ తేడా రాకుండా
మనం కొంచెం దాన్ని జాగ్రత్తగా చేసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా ఆ ఇది ఉండాలి. అందుకని ప్రతి వాళ్లకు కూడా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా రేపు అమ్మవారి దర్శనము చేసుకొని అమ్మవారికి మన చేతనైన అమ్మవారి ఏది నాకు కాయ కర్పూరము పువ్వులు నాకు ఒక పట్టు చీర నాకు ఒక పూలమాల ఇవన్నీ ఇస్తేనే మీకు అనుగ్రహిస్తాను లేకుంటే లేదు అని ఎక్కడా ఏ దేవుడు ఏ అమ్మవారు చెప్పలేదు. కాకపోతే పుష్పం పత్రం ఫలం తోయం అని ఒక ఇది ఉన్నది కాబట్టి మన చేతనైనటువంటిది ఏదో ఒకటి తీసుకెళ్ళి తల్లి నన్ను అనుగ్రహించు అని ఎప్పుడైతే మనము వేడుకుంటామో మన పిల్లల గురించి కానీ మన గురించి కానీ మనం అనుకుంటామో అప్పుడు సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహము ముఖ్యముగా సరస్వతి అమ్మవారిదే కావాలి అనుకున్నప్పుడు రేపు ఖచ్చితముగా దేవాలయాలకు వెళ్ళి ఆయా అక్కడ అర్చక స్వాములు ఎంతోమంది ఉంటారు, కాస్త అర్చన చేయించుకున్న మన పేరుతో లేదు ఒక అక్షరాభ్యాసం కావాలన్నా ఒక హోమ కార్యక్రమంలో సరస్వతి హోమంలో పాల్గొన్న ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఏది చేసుకున్నా రేపు పుణ్యప్రదమైనటువంటి రోజు శ్రీ పంచమి అని. శ్రీ పంచమి అనేటువంటిది శ్రీ అంటే అమ్మవారు, పంచమి అనేటువంటిది అక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణి అని. ఇవి 5తో కూడి ఉంటుంది. మామూలుగా అక్షమాల చిలుక తాళపత్ర గ్రంథాలు పుస్తక అంటే ఏమిటి అంటే ఆ పుస్తకములో ఉన్నటువంటిది మన మస్తకములోకి పరిపూర్ణముగా ఉండాలి అనేటువంటి భావనతో పుస్తక రమ్యపాణి వీణ ఇలా ఇవన్నీ కూడా 5 కలిపి పంచమి శ్రీ పంచమి అనేటువంటి ఇదితో రేపు సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా పిల్లలకు పెద్దలకు సర్వమానవాళికి ఉంటుందిగాక అనే భావనతో తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రమంలో పిల్లలతో చదివించాల్సిన మంత్రం ఏదైనా ఉందంటారు? మామూలుగా అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. జ్ఞాపక శక్తి పెరగటము అనేటువంటిది కాదు, ఎక్కడ జ్ఞాపక శక్తి పెరగదు. జ్ఞాపక శక్తి మనము ఉండాలి. అబ్బవాడికి చాలా జ్ఞాపక శక్తి ఉంది అంటే గుర్తు పెట్టుకునేటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది. అంటే మనస్సుతో దాన్ని అర్థం చేసుకోవడం. గళమంజుల వాగనుమిత గళపంజర గత శుకగ్రహ ఔత్కంఠ్యాత్ అంబరదనాంబరముతే బింబఫలం శంబరారిణ న్యస్తం అనేటువంటి శ్లోకము ఉన్నది. ఇది పిల్లలతో చదివించాలి, లక్షణంగా చదివించవచ్చు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సత్, ఇది కూడా ఉన్నది. అది చదువు చాలా ఉన్నాయి. ఇది ఒక మంత్రము చేసుకోవచ్చును. మామూలుగా సరస్వతీదేవి అయిన మహా వాగ్దేవి అయిన మహా అనేటువంటిది చదువుకున్నా కూడా పరిపూర్ణముగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. అమ్మ అనేటువంటి మాధుర్యమైనటువంటి పిలుపుతోనే అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది గాక. ఇవన్నీ మనము మన తృప్తి కోసం చెప్పుకునేటివి. అలా పుస్తకము తీయంగానే ఒక్కసారి అలా దర్శనం చేసుకుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే అమ్మవారు పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది. వసంత పంచమి రోజు అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి, ఎలాంటి పూజ చేయాలి, అమ్మవారికి ఏం సమర్పించాలనేది చాలా చక్కగా చెప్పారు గురువుగారు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.